హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు చాలా రోజుకు మారుతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ పడిపోతుంది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా భయాందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. ఇక మరోవైపు ఏపీలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. అసలు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యవహారాల్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. కొత్త ప్రభుత్వాలు కొత్త నిర్ణయాలు కూడా తీసుకొస్తూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలన్నా కూడా ఎలాంటి పరిమితులు ఉన్నాయి? ఇక మరోవైపు ఫ్లాట్స్కి ప్లాట్స్కి మధ్య చాలా విభేదాలు వస్తూ ఉన్నాయి. చాలామంది ఫ్లాట్స్లో ఇన్వెస్ట్ చేయాలా, ప్లాట్ కొనాలి, లేదంటే అపార్ట్మెంట్స్లో కొంటే ఎలాంటి కండిషన్స్తో కొనాలి, ఇలాంటి చాలా డౌట్స్ కూడా కామన్ మ్యాన్స్కి ఉంటూ ఉన్నాయి. ఇలాంటి డౌట్స్ అన్ని కూడా ఈరోజు ఇంటర్వ్యూలో మనం తెలుసుకుందాం. ఇంటర్వ్యూలో ఈరోజు నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కార్పొరేట్ ట్రైనర్ అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ శ్రవణ్ గారు. శ్రవణ్ గారు నమస్తే. నమస్తే సార్. సో ఫస్ట్ రియల్ ఎస్టేట్ అంటేనే పెద్ద అదేంటంటే ఒక సముద్రం లాంటి సబ్జెక్ట్, చాలామందికి తెలియదు. ఒకవేళ తెలుసుకున్నా కూడా మినిమం నాలెడ్జ్తో ఉంటారు. ఏంటి ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉంది తెలుగు స్టేట్స్కి సంబంధించి, ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? అవునండి, అయితే రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు జనరల్గా మొన్నటి వరకు కొద్దిగా డౌన్ఫాల్ ఉంది. డిసెంబర్ నుంచి చూసుకుంటే, 2024 డిసెంబర్ నుంచి చూసుకుంటే కొద్దిగా పికప్ అవుతా ఉంది. ఓకే. సో రియల్ ఎస్టేట్ పడిపోవడానికి మెయిన్గా ఒక హైడ్రా అనేది చాలా ఎఫెక్ట్ చేసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇప్పుడు కొద్దిగా తగ్గుతూ వచ్చేసింది ఇప్పుడు. సో హైడ్రా అనేది ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తే అది కొంచెం నెగిటివ్ వైబ్ అది, కానీ ఫ్యూచర్ గురించి చూస్తే 100% అది అద్భుతమే. ఓకే. కానీ దీని ద్వారా కూడా చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే, మరి మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అవుతుంది, గవర్నమెంట్ చేంజ్ అయినాక హైడ్రా ఉంటుందా పోతుందా, మరి ఇంకొక గవర్నమెంట్ వచ్చి ఇంకొకటి ఏదైనా తీసుకురావచ్చు కదా, మరి అప్పుడు అసలు ఈ అప్రూవల్స్ అన్ని పనిచేస్తాయా నిజంగా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి హైడ్రా బోర్డు ఫామ్ అయిన తర్వాత దాన్ని తీసేయడానికి ఉండదు ఇంకా జనరల్గా. సో ఎప్పుడైతే లైక్ హెచ్ఎండిఏ కానీ రేరా కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఇది కూడా ఒక అప్రూవల్, కైండ్ ఆఫ్ అప్రూవల్ ఇది కూడా. సో ఎందుకంటే ఇది ఏదైతే హైడ్రా ఉందో ఇది వచ్చేసి ఎఫ్టీఎల్స్ అండ్ బఫర్ జోన్స్ ని కాపాడడానికి వచ్చింది జనరల్గా. అందరూ చాలా మంది ఏమనుకుంటారు అంటే హైడ్రా అనగానే మెయిన్ లక్ష్యం వచ్చేసి బిల్డింగ్లు కూల్చడమే దీని లక్ష్యం పెట్టుకున్నారని చెప్పి అనుకుంటున్నారు. ఇది కాదండి. యాక్చువల్గా ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే ఏదైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువుల దగ్గర ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ బార్డర్ ని క్రాస్ చేసి కూడా బిల్డింగ్స్ కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ కూల్చారు తప్ప ఎక్కడ కూడా కూల్చలేదండి. సో దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ అంతగా అయ్యో రియల్ ఎస్టేట్ మొత్తం హైదరాబాద్ లో కుప్పకూలిపోయిందని చెప్పేసి చాలా మంది వార్తలు వింటా ఉన్నారు. అండ్ దీని ద్వారా వేగంగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది అంటే, ఇప్పుడు కొత్తగా ఎంపీహెచ్ వైరస్ ఏదో కొత్తగా వస్తుంది చైనా నుంచి ఇప్పుడు. సో ఇది ఎంత ఫాస్ట్ గా ఎక్కడో స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి మన ఇండియాలో కూడా వచ్చాయి అని చెప్పి అంటున్నారు. వైరస్ కంటే ఎక్కువ ఫాస్ట్గా ఇది స్ప్రెడ్ అవుతా ఉంది. సో ఇప్పుడైతే ఇది బెటర్ సిచ్యువేషన్లో ఉంది. అండ్ డిసెంబర్ నుంచి అయితే నిజంగా పికప్ అయింది. ఎందుకంటే వాస్తవంగా మేము చూస్తూ ఉన్నాం ఫీల్డ్ ఎలా ఉంది. ఎందుకంటే మేము గత 10 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అప్పటికప్పుడు లైక్ సిచ్యువేషన్స్ కానీ చేంజెస్ కానీ వస్తూ ఉంటాయి. ఈ చేంజెస్కి అనుకూలంగా చూస్తే ఇప్పుడు రియల్ ఎస్టేట్ నిజంగా బాగుంది. ఇప్పుడైతే బెటర్గా గతంతో కంపేర్ చేసుకుంటే. ఓకే. సో ఏంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక ఎంత పికప్కి వెళ్ళినా ఎంత పైకి వెళ్ళినా కూడా ఆ రేట్స్ చూసినా, ఆ రేట్స్కి సంబంధించి అంటే కామన్ మ్యాన్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా కూడా చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి వాళ్ళకి. అంటే ఇప్పుడు పటాన్ చెరువులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, షాద్ నగర్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, లేదంటే ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి వాటన్నిటిలో కూడా దట్టు కూడా ఎలాంటి వస్తుందంటే ప్లాట్కి వెళ్ళాలా, ఫ్లాట్కి వెళ్ళాలా, లేదంటే ప్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎలా రిటర్న్స్ వస్తాయి, ఫ్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా రిటర్న్స్ వస్తాయి, ఇలాంటి కన్ఫ్యూజన్స్తో ఎక్కువగా ఉంటారు కామన్గా పీపుల్. సో దానికి ఏం చెప్తారు? చాలామందికి ఇది బేసిక్ డౌట్ అండి. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ముందు లైక్ ఫ్లాట్ కొనాలా, ప్లాట్ కొనాలి అని చెప్పి చాలామంది చూస్తూ ఉంటారు. ఇప్పుడు రైట్ నౌ అంటే ఉండడానికి కావాలనుకుంటే ఫ్లాట్ కావాలి. ఎందుకంటే ఒక సామాన్యుడికి ఏం కళ ఉంటుంది, జనరల్గా ఒక ఇల్లు అనేది ఒక కళ ఉంటుంది. సో హైదరాబాద్లో ఒక ఇల్లు కావాలి అనుకుంటే ఒక ఫ్లాట్ కొనుక్కోవడం 100% ఓకే, అది ఉండడానికి అయితే. కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఫ్లాట్ ఈజ్ నాట్ రికమెండెడ్ అండి. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఓన్లీ కావాల్సింది ప్లాట్ కావాలి. ఈ ప్లాట్ అయితేనే అతనికి ఏమవుతుందంటే అప్రిషియేషన్ అవుతూ ఉంటుంది. జనరల్గా అప్రిషియేషన్ అయ్యి ఎవ్రీ టైం ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ లైక్ 20% లేదా 30% ఆర్ 40% పెరుగుతూ ఉంటుంది అకార్డింగ్ టు మార్కెట్ సిచ్యువేషన్. కానీ ఫ్లాట్ అనేసరికి మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే ఏజ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అని అడుగుతారు జనరల్గా రీసేల్ చేస్తున్నప్పుడు. దాన్ని బట్టి ఏమవుతుందండి ఇంకా అసలు అతనికి అప్రిషియేషన్ రాదు. ల్యాండ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే వస్తుంది. కానీ అపార్ట్మెంట్ కొనుక్కుంటే అది లైక్ ఫ్లాట్స్ ఎక్కడ ఉంటాయి, అపార్ట్మెంట్స్లో ఉంటాయి. ఈ అపార్ట్మెంట్స్లో ఏమవుతుందంటే యూడిఎస్ ఇస్తాడు, అన్డివైడెడ్ షేర్ అంటారు. ఈ అన్డివైడెడ్ షేర్ ఆయనకు 30 గజాలు 35 గజాలు వస్తాయి. సరే బిల్డింగ్ ఏజ్ అయిపోయింది, మరి ఈ 30 గజాలు అమ్ముకుందాం అంటే మీరు సొంతంగా అమ్ముకోరాదు కదా, అందరు కలిపి అమ్ముకోవాలి, లేకపోతే అందరు కలిపి మళ్ళీ కట్టుకోవాలి. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేస్తుంది అపార్ట్మెంట్స్లో. ఓకే ఉండడానికంటే ఓకే, బట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే PLOT
100% దీన్నే కొనాలి, మంచి లొకేషన్స్లో కొనాలి, మంచి డైరెక్షన్లో కొనుక్కోవాలి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మంచి కంపెనీస్లో కొనుక్కోవాలి. అప్పుడు మీరు కోటీశ్వర్లు అవుతారు. ఓకే, ఈ రోజు కొనుక్కొని పెట్టుకుంటే ఒక 5 సంవత్సరాల తర్వాత 100% ఆ ప్లాట్ అనేది మిమ్మల్ని కోటీశ్వర్లు చేస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే తెలుగు స్టేట్స్ డివైడ్ అయిపోయిన తర్వాత అమరావతికి సంబంధించి చాలా హ్యూజ్గా మార్కెటింగ్ జరిగిపోతుంది. ఒక విధంగా అమరావతిలోనే ఎక్కువ మార్కెట్ జరుగుతుంది, అక్కడ డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుంది అని చెప్పేసి ఇలాంటిది ఒకటి ఉంది. సో నిజంగా హైదరాబాద్తో కంపేర్ చేస్తే అమరావతిలో అమ్ముతున్నటువంటి ప్లాట్స్కి సంబంధించిన రేట్స్ కావచ్చు, లేదంటే అమరావతిలో ఉన్నటువంటి కాస్ట్కి సంబంధించి వర్తబుల్లా, లేదంటే అక్కడ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఆ ఎక్స్ప్లోజనా? ఇప్పుడు అమరావతిలో ప్రజెంట్ మార్కెట్ కనుక చూసుకుంటే కొద్దిగా పికప్ అయింది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే చార్జ్ తీసుకున్నారో యాజ్ చీఫ్ మినిస్టర్గా కొద్దిగా పికప్ అయింది. కానీ గత ప్రభుత్వం చూస్తే అమరావతి అసలు మొత్తం లేదు, మార్కెట్ లేదు, ఫాల్ అయిపోయింది, మొత్తం డౌన్ ఫాల్ అయిపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మార్కెట్లో ఎలా ఉందంటే అమరావతి పైన అక్కడ మినిమము 25,000 నుంచి 35,000 వరకు గజం అమ్ముతున్నారండి. అమరావతిలో కూడా 25,000 నుంచి 35,000 వరకు అమ్ముతున్నారు. అండ్ మార్కెట్ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది అక్కడ కూడా. ఎందుకంటే చాలా మంది ఇన్వెస్టర్స్ ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అనే ఒకటి ఇదిగా ఉంది కదా, సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తారనే ఉద్దేశం చాలా మందికి ఉంది. సో అందుకే చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉన్నారు. అండ్ బిజినెస్ కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంది అక్కడ. ఒక బిజినెస్ జరుగుతుంది అంటే 25,000 అంటే ఇప్పుడు కంపేర్ విత్ హైదరాబాద్లో చాలా మంచి మంచి ఏరియాల్లో, లేదంటే మాదాపూర్లోనో కొండాపూర్లోనో అలాంటి ఏరియాలోనే 25,000-30,000 ఉంది. అవునండి. మరి అలాంటిది అన్నౌన్ డెవలప్మెంట్, ఏం డెవలప్మెంట్ లేని అమరావతిలో అంత ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ అంటారా? ఇక్కడ ఇలాంటి ప్లేస్లను వదిలేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం? అంటే అమరావతిలో నియర్ బై ప్లేసెస్ తీసుకుంటే 25,000 to 35,000 ఉంది. ఇప్పుడు ఎక్కడైతే బిల్డింగ్స్ అన్ని కడతా ఉన్నారు కదా, క్యాపిటల్ సిటీని ఎక్కడైతే డెవలప్ చేస్తున్నారో ఆ నియర్ బై ప్లేసెస్ తీసుకుంటే 35,000 వరకు ఉంది. అదే అమరావతి నుంచి ఒక 20 కిలోమీటర్స్ కనుక వెళ్ళి ఉంటే ఇంత రేట్ ఉండదు. జనరల్ గా అక్కడ ఒక 15,000 ఆ 20,000 ఇట్లా ఈ బ్రాకెట్ లో ఉంటుంది అనమాట. సో అమరావతి మార్కెట్ కూడా బాగానే ఉంది. కాకపోతే చాలా మంది ఏం చేస్తారంటే హైదరాబాద్ నుంచి అమరావతిలో కొనుక్కోవచ్చా, ఎందుకంటే ఇప్పుడు అది క్యాపిటల్ సిటీ అవుతుంది కదా, డెవలప్మెంట్ వస్తుంది కదా అని చెప్పి కొంతమంది క్వశ్చన్స్ ఉంటాయి. నేనేమంటున్నా, హైదరాబాద్ ఉండే వాళ్ళు హైదరాబాద్లో కొనుక్కుంటేనే మంచిది. ఎందుకంటే హైదరాబాద్కి 60 సంవత్సరాల చరిత్ర ఉంది. సో మరి 60 సంవత్సరాల చరిత్ర ఉన్న దగ్గర కొనుక్కుంటే బాగుంటుందా, ఇప్పుడు డెవలప్ అవుతున్న దగ్గర కొనుక్కుంటే బాగుంటుందా అనేది ఒకటి జస్ట్ క్వశ్చన్ ఉంటుంది అందరికీ. కానీ హైదరాబాద్ ఈజ్ ఎవర్ గ్రోయింగ్ సిటీ. దీన్ని ఎవరు కూడా ఫుల్ స్టాప్ పెట్టడానికి లేదండి. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, నెక్స్ట్ ఏదైతే ఎలక్షన్ ఉందో మళ్ళీ ఆ ఎలక్షన్లో ఏ గవర్నమెంట్ వచ్చినా సరే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని ఆపడానికి ఎవరికి వీలు కాదు. అండ్ అది ఎవరితోని కూడా కాదని చెప్తున్నాను నేను. ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటేనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది. ఓకేనండి. సో ఎందుకంటే హైదరాబాద్కి ఎంతో మంది ఫ్యామిలీస్ వస్తూ ఉన్నారు ఎవ్రీడే. ఆన్ అండ్ యావరేజ్ చూస్తే ప్రతిరోజు ఒక 300 ఫ్యామిలీలు హైదరాబాద్కి వస్తాయి, మైగ్రేట్ అవుతున్నాయి. మరి వస్తున్నప్పుడు హైదరాబాద్ మార్కెట్కి ఎలా ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం మనం? అది హైడ్రా కానీ ఇంకోటి రాని ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ జరుగుతూనే ఉంటుంది. సరే మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటాం, అరే హైదరాబాద్ నుంచి చాలా మంది అమరావతి వెళ్తున్నారు. హైదరాబాద్లో కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి కదా, మరి రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయంటే దీనికి మీనింగ్ ఏంటండి? ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ బాగుందని అర్థం కదా. ఓకే, అదండి. ఇంకొకటి రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎవరైనా బిజినెస్ చేయాలన్నా, లేదంటే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఏంటంటే ఆ 1 or 2 months చూసి ఇంక ఇది మన కష్టం, మనం చేయలేం, మనం వెళ్ళిపోదాం, అంటే మనం ఎంచుకున్న జోనర్ కరెక్ట్ కాదనేటువంటి ఒక ఆ ఫీలింగ్లో ఉండిపోతారు. ఏంటి రియల్ ఎస్టేట్కి సంబంధించిన బిజినెస్ చేయాలంటే ఏమైనా స్పెషల్ టిప్స్ ఉంటాయా, లేదంటే ఆ భయం వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారా? రియల్ ఎస్టేట్లోకి రావడం మంచిదే. వచ్చిన తర్వాత కొంచెం నిలబడాలి, కొద్దిగా ఓపిక ఉండాలి. వీళ్ళకి ఓపిక ఉండదండి. రాగానే అరే వేరే వాళ్ళు చెప్పారు కోట్ల రూపాయలు సంపాదించవచ్చు అంట రియల్ ఎస్టేట్లో అని చెప్పి వస్తారు. అది మంచిదే, కానీ మీరు ఉండట్లేదు కదా. మీరు ఉండకపోతే మీకు కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వస్తాయండి? రావు కదా. సో ఖచ్చితంగా ఏ బిజినెస్ అయినా 100% ఒక 365 days చేయాలి దాన్ని. 365 days చేసినప్పుడే అతనికి ఆ బిజినెస్లో ఇన్ అండ్ అవుట్ అర్థమవుతుంది. అసలు ఇక్కడ చేయాల్సినవి ఏంటివి, చేయకూడనివి ఏంటివి, డూస్ అండ్ డోంట్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. వీళ్ళవి తెలుసుకునే క్రమంలోనే వెళ్ళిపోతూ ఉంటారు. ఎలా సేల్స్ అవుతాయండి వీళ్ళకి? సో ఇక్కడ వాళ్ళు పప్పులో కాలేస్తున్నారు. 2 నెలల్లో అయ్యో ఇది నాతోని కాదు, నేను అనవసరంగా ఈ ఫీల్డ్లోకి వచ్చాను. మీరు నిలబడండి. ఏ బిజినెస్ అయినా సరే, నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, అది ఏ బిజినెస్ అయినా సరే ఖచ్చితంగా ఒక 365 రోజులు చేసినప్పుడే ఆయనకు మొత్తం అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ కంపెనీలో అయినా మనం జాబ్ చేయాలన్నప్పుడు ప్రొబేషన్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. 6 months పెడతారు, లేదంటే 3 months or 6 months జనరల్గా. ఇది ఎందుకు పెడతారు అంటే అతనికి కంపెనీ గురించి అర్థం కావడానికి 6 నెలల టైం పడుతుందని చెప్తా ఉన్నాడు ఆయన. మరి నీకు రియల్ ఎస్టేట్కి నీకు ఏం తెలియకుండా నువ్వు వచ్చినావు, ఈ రోజు వచ్చి నెల రోజుల తర్వాత నాకు సేల్ అవుతలేదని చెప్పేసి నువ్వు డిసప్పాయింట్ అయిపోయి డిమోటివేట్ అయిపోయి వెళ్ళిపోతే ఎవరు నష్టపోతున్నారు? నీ టైం నష్టపోయింది, నీ గురించి నువ్వు నష్టపోతున్నావు. ఓకే, సో అందుకే ఖచ్చితంగా
100% ఒక 6 months to 1 year వరకు ఉండే ప్రయత్నం చేస్తే 100% గ్యారంటీ మీకు సేల్ అవుతుంది. ఓకే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. యా, ఇంకొకటి ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఈ సబ్జెక్ట్ చూసుకుంటే మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉన్నాం. దీనికి సంబంధించి ఫేక్ ఎలిగేషన్స్, ఫేక్ డాక్యుమెంట్స్, కొన్ని కంపెనీస్ బోర్డ్స్ తిప్పేయటము, క్రోర్స్ ఆఫ్ రూపీస్ టోపీ పెట్టేశారని చెప్పేసి వెళ్ళిపోవడం, ఇలాంటి ఎక్కువగా చూస్తూ ఉంటాం, మనము వింటూ ఉంటాము. దానివల్ల కామన్ మ్యాన్ కావచ్చు, లేదంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, లేవి మీలాంటి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ సేల్ చేయాలన్నా, ఒక ప్లాట్ సేల్ చేయాలన్నా మిమ్మల్ని కూడా నమ్మే పరిస్థితి లేకుండా పోయింది కదా ప్రజెంట్ మార్కెట్లో. అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఫేస్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా కంపెనీలు వస్తున్నాయండి, పోతున్నాయండి రియల్ ఎస్టేట్లో. ఎందుకంటే ఈ రోజు కనుక తీసుకున్నా, ఈ రోజు కూడా ఒక 4-5 కంపెనీలు స్టార్ట్ అయితే 4-5 కంపెనీలు మూతపడిపోతాయి. ఇది రియల్ ఎస్టేట్లో ఇది కామన్. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు, ఒక సామాన్యుడిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఎలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి దగ్గర కొంటున్నాం ప్లాటు, ఏ కంపెనీలో కొంటున్నాం, ఆ కంపెనీలో ఎవరి ద్వారా కొంటున్నాం అనేది కూడా చూడాలి. కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూడాలి, కంపెనీలో డైరెక్టర్ ఎవరు, కంపెనీలో చైర్మన్ ఎవరు, ఆ చైర్మన్కి ఎలాంటి స్టోరీ ఉంది, బిహైండ్ స్టోరీ అనేది, ఇవన్నీ చూసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇమీడియట్గా నిర్ణయాలు తీసేసుకొని ఎవరో చెప్పారు కదా ఏదో చాలా రిటర్న్స్ వస్తాయంట అని చెప్పేసి తొందరపడి చేసి వెళ్ళినప్పుడు 100% మోసపోతారండి. అలా ఎన్నో కంపెనీలు జరిగినాయి. మనము ప్రతిరోజు వార్తలు వింటూనే ఉన్నాం ఇలాంటి కంపెనీల గురించి. నిన్నాక మొన్న కూడా ఒక కంపెనీ జరిగిందంటే, అది మన కంపెనీ పేరు ఎందుకు తీసుకోవడం కానీ చెప్తా ఉన్నాను. అంటే ఇలాంటి వల్ల జెన్యూన్ పర్సన్స్ కూడా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఒక అపోహ క్రియేట్ అయిపోయింది. అరే రియల్ ఎస్టేట్ అంటే అందరూ ఇట్లనే ఉంటారు, ఇంకా వీళ్ళు మోసం చేయడానికే ఉంటారు, వీళ్ళు మాటలు చెప్పడానికే ఉంటారు అని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మాలాంటి వాళ్ళకు కూడా నిజంగా మీరు అన్నట్టుగా ప్రాబ్లం అయిపోతుంది మార్కెట్లో. సో ఏంటంటే దీన్ని ఏమంటారంటే భ్రష్టు పట్టిస్తున్నారండి. నిజంగా చెప్పాలంటే మార్కెట్ని, రియల్ ఎస్టేట్ మార్కెట్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఏదైనా సార్ ప్రతి దానికి చెడు అండ్ మంచి రెండు ఉంటాయి సార్. అది రియల్ ఎస్టేట్ అనే కాదు, ఏదైనా సరే. ఒక్క చిన్న చెడు తొందరగా వ్యాపిస్తుందండి. మంచి వ్యాపించాలంటే చాలా టైం పడుతుంది. ఈ చెడు ఏదో జరగగానే సోషల్ టార్గెట్ అంటారు కదా దీన్ని, జనరల్గా సోషల్గా బాగా టార్గెట్ చేసేస్తారు. ఇది ఇట్లా జరిగింది, అట్లా జరిగింది అని చెప్పేసి దాని మీద ఎన్నో వార్తలు. ఇంకా ఒక్కటి జరిగింది వాస్తవానికి, కానీ దాని మీద 10 పుట్టిస్తారు వీళ్ళు. ఓకే, సో దానివల్ల నిజంగా ట్రాన్స్పరెంట్ ఉన్న వాళ్ళు, నిజంగా ట్రస్ట్గా పనిచేస్తున్న వాళ్ళు వాడు కూడా దెబ్బతినిపోతున్నారండి రియల్ ఎస్టేట్లో. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఉండకూడదంటే కంపెనీ స్టోరీ చూడాలి, కంపెనీ ఎన్నాళ్ళ నుంచి ఉంది, కంపెనీ ఎన్ని ప్రాజెక్ట్స్ చేసింది, కంపెనీ ఇప్పటివరకు ఎంతమందికి ఇన్వెస్టర్స్కి ఇచ్చింది ప్రోడక్ట్, సో వాళ్ళు అసలు నిజంగా హ్యాపీగా ఉన్నారా అనేది ఒక్కసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, మీరు ఆల్మోస్ట్ 10 to 15 years నుంచి రియల్ ఎస్టేట్కి సంబంధించి బిజినెస్ అంతా చేస్తున్నారు. సో ఇది చేస్తూ ఉన్నప్పుడు మీకు అంటే బేసిక్గా హైదరాబాద్ లొకాలిటీస్కి సంబంధించి అప్పుడున్న చేంజెస్కి ఇప్పుడున్న చేంజెస్కి చాలా డిఫరెన్స్ చూసాం మనం. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కావచ్చు, కాస్ట్ పరంగా కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు చేస్తున్నటువంటి ఇబ్బందులు కావచ్చు. సో బెస్ట్గా ఎలా ఉంటుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధించి? ఇప్పుడు ఫర్ సపోజ్ నాలాంటి ఒక కామన్ మ్యాన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఏ ప్లేసెస్ బాగుంటాయి, ఏ ప్లేస్? ఎందుకంటే ఎవరో ప్రోడక్ట్ని వాళ్ళు సేల్ చేసుకోవడానికి చాలా మాటలు చెప్తూ ఉంటారు, చాలా ఉంటారు. బట్ యాజ్ ఏ ఒక అడ్వైజర్గా మీరు ఎలాంటిది సజెస్ట్ చేస్తారు? సో యాజ్ ఏ అడ్వైజర్గా ఇప్పుడు ఎందుకంటే మనకు ఒక అప్కమింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి RRR అండి. ఇది ఒక పెద్ద మణిహారం మన హైదరాబాద్కి. అలాంటి మణిహారం దగ్గర ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఏదైనా డైరెక్షన్. అది మనం హైదరాబాద్ కనుక మాట్లాడుకుంటే డైరెక్షన్స్ ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్, వెస్ట్ ఆఫ్ హైదరాబాద్, సౌత్ ఆఫ్ హైదరాబాద్ అండ్ నార్త్ ఆఫ్ హైదరాబాద్ అంటారు. ఈ డైరెక్షన్స్లో మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు హైదరాబాద్ అంటే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర. కానీ ప్రజెంట్ ఉన్న మార్కెట్ ఎటువైపు ఉందంటే మెయిన్గా షాద్ నగర్ వైపు ఉంది మార్కెట్, తర్వాత శ్రీశైలం హైవే వైపు ఉంది, అండ్ కొద్దిగా ముంబై హైవే వైపు ఉంది. కొద్దిగా యాదగిరి గుట్టకి ఏంటంటే ఈ మధ్యలో హైప్ క్రియేట్ అయిపోయింది ఈ మధ్యలో. ఎందుకంటే మొన్న రీసెంట్ గా వరంగల్లో ఎయిర్పోర్ట్ ఒకటి అనౌన్స్ చేస్తున్నారు, 205 crores కూడా దానికి బడ్జెట్ గవర్నమెంట్ ఇచ్చింది. సో అలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు వరంగల్ హైవే పైపు పరిగెడతా ఉన్నారు జనాలు అనేది. సో అది కూడా గుడ్ సైన్. ఎందుకంటే ఇప్పుడు బీబీ నగర్ దగ్గర ఎయిమ్స్ హాస్పిటల్ ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో ఇవన్నీ వస్తున్నాయి, బాగానే ఉన్నాయి. కాకపోతే నేను సిచ్యువేషన్ బట్టి మాట్లాడుతూ ఉన్నాను. అంటే జనాలు ఎటువైపు పరిగెడుతున్నారంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి షాద్ నగర్ వైపు ఎక్కువ పరిగెడతా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 4th సిటీ అంటున్నారు, అటు శ్రీశైలం హైవే అది, అటువైపు కూడా పరిగెడతా ఉన్నారు. సో ఇది ట్రెండింగ్ మార్కెట్ అంటారు. ఇదంతా కూడా సౌతర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో వస్తుంది. సో ఇప్పుడు సామాన్యుడు కూడా ఒక షాద్ నగర్లో ప్లాట్ కొనుక్కునే అవకాశం ఉంది. ఎందుకంటే షాద్ నగర్లో కూడా ఈ రోజు కూడా ఒక 9,000 నుంచి 15,000, 20,000 వరకు అమ్మే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి షాద్ నగర్ ఏరియాలో.
కానీ మంచి ప్రాజెక్ట్స్ చూసి తీసుకుంటే వాళ్ళకి ఒక 5 years ఆగుతాయి. ఈ రోజు తీసుకొని ఒక 5 years ఖచ్చితంగా వెయిట్ చేయాలి. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ రోజు ప్లాట్ కొంటే సంవత్సరానికి నాకు డబ్బులు అవుతుంది, అవ్వదు. క్లియర్గా చెప్పేస్తున్నా. మీరు ఎవరన్నా ఇన్ఫర్మేషన్ చెప్పినా నమ్మకండి, ఓకేనా? ఎందుకంటే 1 year లో ఏ ప్లాట్ కూడా డబ్బులు కాదండి. అది ఎంత అనాలిసిస్ చేసినా, ఎంత క్యాలిక్యులేషన్ చేసినా, ఎంత భూమి వచ్చినా అది డబ్బులు అవ్వదు. ఓకే, అది 100% అనమాట. బట్ ఏంటంటే వాళ్ళు ఏదో మార్కెటింగ్ సేల్ చేసుకోవడం కోసం చెప్తా ఉంటారు. ఇవి చాలా మంది లోన్స్ తీసుకుని మరీ చేస్తూ ఉంటారు. బట్ అక్కడ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఫైనల్గా మనం పే చేసేదానికి ఎక్కువగా సేమ్గా ఉంటుంది, మాకు లాభం రావట్లేదు అని ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారు. సో అది ఎలా అంటే ఈ సేవింగ్ మెథడ్ కూడా ఎలా చేస్తే బాగుంటుంది? సో లోన్ తీసుకోవడం తప్పు కాదండి. లోన్ తీసుకొని ఒక ప్లాట్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే లోన్ అనేది ఒక 5 yearsలో క్లియర్ అవుతుంది. ఈ 5 yearsలో మీరు తీసుకున్న ప్రాపర్టీ వాల్యూ ఎంత అవుతుంది? సపోజ్ లెట్స్ ఈ రోజు నేను ఒక 30 లక్షలకు ప్రాపర్టీ కొన్నానండి. 5 సంవత్సరాల తర్వాత ఆన్ అండ్ యావరేజ్గా నేను 15% 20% హైక్ అనుకోండి ఎవ్రీ ఇయర్. 20 into 5 years అంటే మనకు ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది ప్రాపర్టీ. 30 lakhs 60 lakhs అయి కూర్చుంటుంది. 60 lakhs దగ్గర కూడా ఒక్కొక్కసారి 80 lakhs కూడా రావచ్చు. మార్కెట్ అద్భుతంగా ఉంటే అక్కడ డెవలప్మెంట్ ఇండ్లు కడుతున్నారు ఆల్రెడీ. ఓకే, మంచి ప్రాజెక్ట్స్ వచ్చున్నాయి, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లేదంటే ప్రైవేట్ ప్రాజెక్ట్స్, వాట్ ఎవర్. దానివల్ల వాళ్ళ రిటర్న్స్ అనేది అద్భుతంగా రాబోతాయి. సో లోన్ తీసుకొని ప్లాట్ కొనొచ్చు. మీరు అసలు దీంట్లో ఎటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది లోన్ తీసుకొని పెళ్లిళ్ళు చేసుకుంటా ఉంటారు. ఓకే, ఇప్పుడు లోన్ ఇది చాలా దెబ్బ అనేది. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది మామూలు కాదు. ఏంటంటే సెలబ్రేషన్స్కి చాలా మంది ఇష్టపడతా ఉన్నారు. సెలబ్రేషన్స్ ఇప్పుడు చాలా బాగుంటుందండి. టెంపరీ ఏదైనా బాగుంటుంది. ఓకే, ఫాస్ట్ ఫుడ్ టెంపరీ అండి, చాలా బాగుంటుంది. కానీ అది లాంగ్ రన్లో మన లైఫ్ని స్పాయిల్ చేస్తుంది. ఇది కూడా అంతే. సో ఇప్పుడు మనం లోన్ తీసేసుకొని సెలబ్రేషన్ చేసుకున్నాం అనుకోండి, వస్తారండి జనాలు, అంటే మన చుట్టాలు అందరూ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, అందరూ హలో హాయ్ అంటారు, మంచిగా తింటారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు, పోతారు. తర్వాత ఎవరన్నా మనకు రూపాయి ఇస్తారండి? అదే కనుక లోన్ తీసుకొని నువ్వు ప్లాట్ కొంటే 100% ఒక 5 years తర్వాత నీకు సలాం చెప్తారు. అన్న మస్తు ఖతర్నాక్ పని చేసినావు అన్న, నువ్వు ఏం పని చేసినావు అన్న లోన్ తీసుకొని, నేను అనవసరంగా నా పెళ్లికి 10 లక్షలు లోన్ తీసుకున్నా, అదే 10 లక్షలు కనుక ఈ రోజు ప్లాట్ మీద పెట్టుంటే నేను కూడా కోటీశ్వరుని అయ్యేవాడిని, మంచిగా ఎర్న్ చేసేవాడు. ఇలాంటి కొన్ని తెలియకండి చేస్తున్నారండి జనాలు. చిన్న చిన్న మిస్టేక్స్ అవి వాళ్ళకి పెద్దగా అయిపోయి మీ స్తోమత బట్టి మీరు చేసుకోండి సెలబ్రేషన్స్. అనవసరంగా లోన్లు తీసుకొని వాటికి వీటికి పెట్టేసుకొని ఇబ్బందులు పడరు. చాలా మంది అసలు లోన్లు కట్టక సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ఓకే, యాజ్ ఏ ఒక అడ్వైజర్గా మీరు ఇప్పుడు ఏదన్నా చేయాలనుకున్న వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి ఏ ప్లేసెస్ని సజెస్ట్ చేస్తారు, వాటికి ఎలా చేయాలని చెప్పి సజెస్ట్ చేస్తారు? సో ప్రజెంట్ నేను రికమెండ్ చేస్తున్న ఏరియాస్ అండి, షాద్ నగర్ ఒకటి మెయిన్గా, తర్వాత నెక్స్ట్ శ్రీశైలం హైవే కొద్దిగా చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ కూడా మార్కెట్లో ఉంది, అంటే గ్రోత్ ఉంది. కానీ అంటే చాలా ప్రైస్ ఉంది కదా, మరి నేను అక్కడ షాద్నగర్లో కొనగలుగుతానా? సార్ నేను ఏమంటున్నా, ఎవరికైనా కొద్దిగా డబ్బు సేవింగ్ ఉంటుంది, కొద్దిగా అవసరం ఉంటుంది. మీరు ఎంతో కొంత హ్యాండ్ లోన్ తీసుకోవడమా, లేకపోతే నిజంగా మీ పర్సనల్ లోన్ తీసుకోవడమా, ఏదో ఒకటి చేసి మీరు ప్లాట్ అయితే తీసుకోండి. తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతుంది అది. ప్లాట్ ఉంటే సార్ గౌరవం పెరుగుతుంది సార్ ఆటోమేటిక్గా ఫ్యామిలీలో. మన ఫ్యామిలీలోనే కాదు, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా మనకు రెస్పెక్ట్ ఇస్తారు. సో అరే వీళ్ళకి అసెట్స్ ఉన్నాయి, ఒక 2 ప్లాట్లు ఉన్నాయి హైదరాబాద్లో అనగానే అది మామూలు సౌండింగ్ కాదండి, డిఫరెంట్ సౌండింగ్. అది చాలా మంది వినేవాళ్ళు కదా, పెద్దగా అనిపిస్తుంది. అది ప్లాట్ హైదరాబాద్లో ఉన్నాయి సార్. ఒకటే ఏంటంటే జనరల్గా మనకు అగ్రికల్చర్ ల్యాండ్ ఎకరం భూమి ఉన్న ఒకటే ఊర్లో, హైదరాబాద్లో ఒక ప్లాట్ ఉన్న ఒకటే సార్. ఈ సిచ్యువేషన్ అర్థం కావాలి. చాలా మంది ఏం చేస్తారంటే డబ్బులు సంపాదిస్తున్నారు, విపరీతంగా డబ్బులు సంపాదిస్తున్నారు, మళ్ళీ తిరిగి ఎక్కడ పెడుతున్నారు, ఊర్లోనే పెట్టుకుంటున్నారు. పోయి ఊర్లో పెడితే గ్రోత్ ఏముంటుంది అంటున్నాను నేను. గ్రోత్ ఉండదు సార్ ఊర్లో పెడితే. ఊరు అంతే ఉంటుంది సార్ ఎప్పటికీ. కొత్త వాళ్ళు రారు ఊరికి, హైదరాబాద్కి కొత్త వాళ్ళు వస్తారు, కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, కొత్త గవర్నమెంట్స్ డిఫరెంట్గా యాక్షన్స్ తీసుకుంటుంది డెవలప్మెంట్ పైన. సో దాని ద్వారా మీ డబ్బులు అనేవి రెట్టింపు అవుతూ ఉంటాయి. ఓకే, అలా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు. సో ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలా మంది వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, బిజినెస్లు ఇవన్నీ కూడా కామన్గా జరుగుతుంటాయి. కానీ ఒక ప్రాపర్ టీం లేకుండా మిస్యూజ్ అయ్యే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రాపర్ టీం లేకుండా సెల్ చేయకపోయినటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. చాలా మంది కూడా అలాంటి ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ టీమ్ బిల్డింగ్కి సంబంధించి ఎలా చేస్తే ఒక ప్రోడక్ట్ని కావచ్చు, లేదంటే ఒక ప్రాజెక్ట్ని కావచ్చు సక్సెస్ఫుల్గా సేల్ చేయగలం? అద్భుతమైన క్వశ్చన్ అశోక్ సార్. ఇది జనరల్గా ప్రతి ఒక్క కంపెనీ ఫెయిల్ అవుతుంది టీమ్ బిల్డింగ్ దగ్గరే. ఓకే, అండ్ లీడర్ కూడా. ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే టీంని నిలబెట్టుకోవట్లేదు వాళ్ళు. నిలబెట్టుకోవట్లేదు, టీంని ఎలా రిక్రూట్ చేసుకోవాలో కూడా వాళ్ళకి కరెక్ట్గా తెలియట్లేదు. తీసుకొస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు వాళ్ళు వచ్చేసారి. సార్ ఏంటంటే సార్ ఇక్కడ మనకి 3 పాయింట్స్ ఉంటాయి టీమ్ బిల్డింగ్లో, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఫస్ట్ ఇక్కడ
వాళ్ళకి గ్రోత్ ఆపర్చునిటీస్ చెప్పాలి. ఓకే, రియల్ ఎస్టేట్కి వస్తే నీకు నీ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా వాళ్ళకి కూర్చోబెట్టి 1-2 సార్లు చెప్పాలి. వాళ్ళు ఏం చెప్తారంటే ఎంతసేపు మీరు ఒక ప్లాట్ అమ్మితే మీకు రెఫరల్ ఇన్కమ్ వస్తుంది, కమిషన్ వస్తుంది అని చెప్తారు. ఇది కాదు కదా గ్రోత్ ఆపర్చునిటీ. అతను కూడా తెలుసు నేను ప్లాట్ అమ్మితే నాకు ఇన్కమ్ వస్తుంది అనేది. మీరు ఎవరైతే పర్సన్ తీసుకొస్తున్నారో ఆయనకు కూడా తెలుసు కదా. ఇది కాదు చెప్పాల్సింది. నీ లైఫ్ ఎలా ఉండబోతుంది, నీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండబోతుంది, నీకు కంపెనీ ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది, ఓకే, తర్వాత నీ పిల్లలకి నువ్వు ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతావు, ఈ గ్రోత్ ఆపర్చునిటీస్ అనేది చెప్పాలి. నువ్వు ఒక లీడర్గా డెవలప్ అవుతావు. ఇన్ని రోజులు ఒక 4 గోడల మధ్యలో నువ్వు ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఒక కొత్త ప్రపంచానికి పరిచయం అవుతున్నావు. ఈ కొత్త ప్రపంచంలో నువ్వు ఒక లీడర్ ఎదుగుతావు. నువ్వు ఒక 1000 మందికి నువ్వు ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు అని నువ్వు ఎందుకు చెప్పట్లేదు? ఇది చెప్పినప్పుడు 100% తప్పవరిది లీడర్ది, తప్పవరిది కంపెనీది. ఇది చెప్పట్లేదు, ఇలా అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే సార్, ఫోకస్ ఆన్ పర్సనాలిటీ. ఫోకస్ ఆన్ పర్సనాలిటీ అంటే ఈ అవకాశాన్ని, రియల్ ఎస్టేట్ అవకాశాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. నువ్వు అవకాశం ఇచ్చే ముందు 1-2 సార్లు ఈ పర్సన్కి నేను అసలు ఈ ఆపర్చునిటీ ఇవ్వచ్చా లేదా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఓకే, వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, లీడర్స్ ఎవరికి పడితే వాళ్ళకి ఇన్వైట్ చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ చేయండి, రియల్ ఎస్టేట్ చేయండి. అప్పుడు మీరు ఫెయిల్ అవుతారు కదా సార్ అట్లా. సో పర్సనాలిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సపోజ్ ఇప్పుడు నేను మీకు ఆపర్చునిటీ ఇస్తున్నానంటే, అశోక్ గారు ఎవరు, అశోక్ గారు క్యాలిబర్ ఏంటి, అసలు ఆయన చేయగలుగుతాడా నిజంగా, ఆయన స్ట్రెంగ్స్ ఏంది, ఎగ్జాంపుల్ మీ పేరు తీసుకుంటున్నారు సార్ ఏమంటారు. ఓకే, సో అంటే ఇలా ఉంటుంది అనమాట. వాళ్ళు క్యాలిబర్ స్ట్రెంగ్స్ చూసుకొని తీసుకొస్తే ఆయన సేల్ చేయగలుగుతాడు అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, అలా మీరు ఏదో జస్ట్ నార్మల్గా రోడ్ మీద పోయేవాడికి ఒక పాంప్లెట్ ఇచ్చి రండి సార్ బిజినెస్ కంటే అవును ఏం చేస్తాడు సార్? ఇప్పుడు అందరూ అలాగే చూస్తున్నారు. ఇప్పుడు పాంప్లెట్ ఇచ్చో లేదంటే సార్ ఇప్పుడు కామన్గా మనం బస్ స్టాప్లోనే ఎక్కడికైనా వెళ్తా ఉంటాం, ఎవరో ఒక పర్సన్ వస్తారు, మాకు పాంప్లెట్ ఇదిగోండి మా దగ్గర ఈ బిజినెస్ ఉంది, ఇలా చేయండి ఇలా చేయండి అంటూ ఉంటారు. దానివల్ల కంపెనీని నెగిటివ్ చేసుకునే అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎస్ సార్, ఎందుకంటే సార్ రియల్ ఎస్టేట్ అని కానీ ఒక ప్లాట్ వాల్యూ వచ్చేసి మినిమం 15 lakhs ఉంటుంది సార్. అవును, 15 lakhs ఆ ప్లాట్ రోడ్డు మీద వెళ్ళి సార్ తినండి కొనండి అంటే కొంటాడా సార్? డెఫినెట్గా. ఒక పాంప్లెంట్ ఇచ్చి 15 లక్షల ప్రాపర్టీ కొంటాడా సార్? సార్ మార్కెటింగ్ చేయడం తప్పనట్లేదు, నేను చేయాలి, ప్రమోషన్ చేయాలి, చేసే విధానం తప్ప, చేసే విధానం ఒకటి తెలుసుకోవాలి, ఎలా చేయాలి. సార్ కెన్ ఐ గెట్ యువర్ అపాయింట్మెంట్ అని అడగాలి పాంప్లెట్ ఇచ్చి. మార్కెటింగ్ వాళ్ళు ఏంటి అపాయింట్మెంట్ అంటున్నాడు ఈయన, అసలు ఏంటి ఇన్ని రోజులు నాకు ఎవరు అడగలేదు అపాయింట్మెంట్ అని చెప్పి ఆయన క్వశ్చన్ వేసుకుంటాడు మైండ్లో ఆ పర్సన్. దేని గురించి సార్ అంటాడు, సార్ ఒక 10 నిమిషాలు కనుక మీరు టైం ఇస్తే నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ మీకు, జస్ట్ ఐ కమ్ టు యువర్ హోమ్, మీ ఇంటికి వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ అనగానే అతను మనకు టైం ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఎంతసేపు సార్ ప్లాట్ కొనండి సార్, ప్లాట్ కొనండి సార్ అంటే ఏ వద్దురా బై, చాలా విన్నాను ఇలాంటివి. నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయిపోతుంది ఇదన్నమాట సార్. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు రావట్లేదు, ఏదైతే కావాల్సిన ప్రాసెస్లోకి రావట్లేదు, అనవసరమైన ప్రాసెస్లు అన్ని ఫాలో అవుతున్నారు. ఓకే, అది సెకండ్ పాయింట్ సార్, ఫోకస్ ఆన్ పర్సనాలిటీ. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, డైవర్సిఫైడ్ గ్రూప్. ఈ డైవర్సిఫైడ్ గ్రూప్ అంటే ఏంటంటే అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు నీ టీంలో ఉండాలి. ఎంతసేపు వీళ్ళు ఏమంటారు తెలుసా, దోస్తులు 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 అని మాట్లాడతారు సార్. వాళ్ళకి సంబంధించిన ఈ దోస్తులందరూ కలిసి ఏం చేస్తారంటే ఇది దోసుకొని పోతారు సార్ లాస్ట్కి. ఓకే, మళ్ళీ ఇంకోటి ఏం మాట్లాడతారంటే చుట్టాలని మాట్లాడుతూ ఉంటారు. ఈ చుట్టాలన్నమాట. నిజం చెప్పాలంటే చుట్టాలు కూడా చుట్టుకొని పోతారు వీడిని. సార్ మనకు అన్నోన్ పీపుల్ చాలా మంది ఉన్నారు సార్, ఎంతో మంది తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మన డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలి, మన బ్రాండ్ బిల్డింగ్ చేయాలి, మన విజిబిలిటీ కనపడాలి. ప్రతి వర్గంలో నీ దగ్గర ఉండాలి. ఒక పోలీస్ ఆఫీసర్ నీ టీంలో ఉండాలి, జనరల్గా చెప్తున్నాను. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నీ టీంలో ఉండాలి. ఓకే, తర్వాత ఒక చిరు వ్యాపారులు చేస్తారు కదా, వెజిటేబుల్ మార్కెట్ అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, అలాంటి వాళ్ళు నీ దాంట్లో ఉండాలి. ప్రతి ఒక్క రిలీజియన్కి సంబంధించిన క్యాండిడేట్ నీ దగ్గర ఉండాలి. ఒక మార్వాడి ఉండాలి, ఒక గుజరాతీ ఉండాలి, ఒక సిక్ ఉండాలి. ఓకే, ఎప్పుడైతే వీళ్ళందరూ ఉంటారో అప్పుడు అద్భుతంగా నీ టీం అనేది నిలబడుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటి పక్కన ఇంటి ముందటోని ఇంతే. టీం ఎట్లా బిల్డ్ అవుతుంది సార్, ఎట్లా బిజినెస్ లో మనం సక్సెస్ అవుతాం? సో టీమ్ బిల్డింగ్ లో ఈ 3 పాయింట్లు వాడిన వాళ్ళు సార్, వాళ్ళు విత్ ఇన్ నో టైం కోటీశ్వర్లు అవుతారు. దానివల్ల ఏంటంటే ఎక్కువగా మౌత్ పబ్లిసిటీ జరుగుతుంది కదా. ఇంట్లో దగ్గర వాళ్ళు ఉంటే ఇంట్లోనే అవుతుంది కానీ బయట వాళ్ళకి వెళ్ళరు కదా సార్. ఇప్పుడు నేను మార్వాడి వాళ్ళు చెప్పేస్తే ఆయన వినడు సార్ నా మాట. సార్ ప్లాట్ కొనండి అని మార్వాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే నా మాట ఎందుకు వింటాడు? ఆయన వినడు. మార్వాడి అతను మార్వాడికి చెప్పినప్పుడే వినగలుగుతాడు. డెఫినెట్. అరే మావాడు అదేంటంటారు, అది లాంగ్వేజ్ లవ్ అంటారు, ఓకేనా, ప్రాంతీయ లవ్ అంటారు. నిజంగా చెప్పాలంటే ఇది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సేల్స్ అవుతాయి. ఓకే,
సో ఇది డెవలప్ చేయాలంటున్నాను నేను. సో దానివల్ల ఒకళ్ళొకళ్ళ కమ్యూనికేషన్ పెరుగుతుంది, ఫాస్ట్గా గ్రోయింగ్ అయితే జరుగుతుంది. ఇంకొకటి కంక్లూడ్ చేస్తే నాకు ఒక చిన్న పాయింట్, ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి అంటే చాలామంది వెంచర్స్కి సంబంధించి అది ఇది వేస్తుంటారు, దాన్ని ఎలా సెలెక్ట్ చేయాలనేది కూడా మీరు చెప్తూ వచ్చారు. ప్లాట్స్ కొనాలా ఏది కొనాలనేది కూడా బెస్ట్ ఇచ్చేస్తూ వచ్చారు. రియల్ ఎస్టేట్కి సంబంధించి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి ఉన్నటువంటి కాంపిటీషన్, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నటువంటి కాంపిటీషన్స్ వల్ల చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. చిన్న కంపెనీలు నమ్మే ఎందుకు, పెద్ద వాటికే వెళ్ళాలి లేదంటే చిన్న వాటికి వద్దు అనేది కూడా ఉంటారు. మీరు కూడా చాలా పెద్ద కంపెనీలు చూశారు, చిన్న చిన్న వాటిలో చూశారు. సో ఇలాంటి ఆ ఐడియాలజీ అంటే వాళ్ళ మైండ్లో ఉండటం వల్ల వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో దానికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు చిన్న కంపెనీ పెద్ద కంపెనీ అనేది కాదు ఇక్కడ మ్యాటర్. పెద్ద కంపెనీ అయినా చిన్న కంపెనీ అయినా చూడాల్సినవి కొన్ని చూడాలి. 100% లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, లింక్ డాక్యుమెంట్స్, అప్రూవల్స్, దానికి ఎటువంటి అప్రూవల్ ఉంది, అది హెచ్ఎండిఏ లిమిట్స్లో వస్తుందా లేదంటే డిటిసిపిలో వస్తుందా, ఓకే, దానికి రేరా ఉందా లేదా, ఓకే. తర్వాత లింక్ డాక్యుమెంట్స్ ఎన్ని ఇయర్స్ నుంచి ఇస్తున్నాడు సార్? మినిమం 30 years లింక్ డాక్యుమెంట్ అవసరం. ఓకే, ఏ కంపెనీకైనా 30 years డాక్యుమెంట్ ఉంది అంటేనే మనం దానిలో అడుగు పెట్టాలి. కొంతమంది అంటారు సార్ 10 years డాక్యుమెంట్ మీకు సరిపోద్ది అంటారు. 10 years డాక్యుమెంట్ వస్తే బ్యాంకర్ మీకు లోన్ ఇవ్వడు సార్ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు. ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి కొన్ని డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకొని అప్రూవల్స్ తీసుకోవాలి. అవసరమైతే లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి, సార్ పోతే 10,000 పోతాయి సార్ లీగల్ అడ్వైజర్ కి, 10,000 పెట్టండి తప్పేముంది, మీ ప్రాపర్టీ గురించి మొత్తం చెక్ చేసి మీకు చెప్తాడు ఇది కరెక్టే కాదా. అప్పుడు మీరు డిసిషన్ తీసుకోండి. మీరు సరే ఇప్పుడు మన వాళ్ళు చెప్పారని మీరు నమ్మడం ఓకే సార్, కానీ మనం సెల్ఫ్ అనాలిసిస్ కూడా చేసుకోవాలి కదా, సెల్ఫ్ చెకింగ్ కూడా చేసుకోవాలి కదా. అది ఒక అడ్వకేట్ అయితే పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాడు దాని గురించి. సో అలాంటి కంపల్సరీ చేసుకుంటేనే బెటర్గా ఉంటుంది. ఎస్ సార్. రైట్ శ్రవణ్ గారు, మరి చూద్దాం ఆడియన్స్కి మీరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది అనేది. ఇది శ్రవణ్ గారితో ఈరోజు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.